గుడ్ మార్నింగ్ కింగ్స్ అండ్ డాడీస్, గుడ్ మార్నింగ్. ఉదయం మనం మాట్లాడుకుందామని పెట్టాను, బట్ నాకు ఈలోగా సాఫ్ట్వేర్ టీమ్ తోటి జూమ్ పెట్టడం వల్ల ఇంత లేట్ అయిపోయింది. చాలా టైం మాట్లాడాను, ఎందుకంటే మనకి మూడు 5 ఉన్నాయి, అందులో 3 మాట్లాడాను, దానివల్ల లేట్ అయిపోయింది. ఓకే, ఇక్కడ మనందరి కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి. మన ఎక్స్చేంజ్ని ఓపెన్ చేస్తున్నాం, ఫేజ్ 1. అది ఓపెన్ చేసినప్పుడు మన కాయిన్ ఒక అద్భుతమైన రేషియోకి వెళ్ళాలంటే, మనం అనుకున్నటువంటి ఆ ట్రెండ్ సెట్ అవ్వాలంటే కొన్ని ముఖ్యమైన పనులు ఉన్నాయి ఇందులో. ఆ పనులు ఏంటంటే, కొనుక్కునే వాళ్ళ సంఖ్య పెరగాలి ఫస్ట్. కొత్తగా వచ్చిన ఎక్స్చేంజ్ కాబట్టి చాలామంది ట్రేడర్స్కి, చాలామంది క్రిప్టో అభిమానులకి, చాలామంది క్రిప్టో కొనుగోలుదారులకి తెలియదు. మరి వాళ్ళందరికీ తెలిసేలా చేసినప్పుడే మనం అనుకుని వెళ్తాం. నేను ఈ రోజు కంగారు పడిపోయి నేను ఒక డేట్ ఇచ్చాను, ఆ డేట్ చేసిన ఎంత కంగారు పడి నేను చేస్తున్నా, కొంచెం ఇంకా బెటర్ క్వాలిటీ కోసం బెటర్ రేట్ రావాలని కొన్ని పనులు చేస్తున్నాను. ఎప్పుడు కూడా మనకి వన్స్ టాప్ లెవెల్కి వెళ్ళిపోయిందంటే దాన్ని మనం పట్టుకోవాల్సిన లేదు, పట్టుకోలేం కూడా. ఫస్ట్ టైం మనకు అనుకున్న స్థాయికి వెళ్ళకపోతే మన వర్క్ అంతా ఆ అనుకున్న స్థాయికి తీసుకెళ్ళడానికి ఈ టైం అంతా మనకు వేస్ట్ అవుతుంది. అదేదో ఇప్పుడే పర్ఫెక్ట్ ప్లాన్ చేయడం చేస్తున్నాం. అయితే మన కాయిన్ మంచి రేట్కి వెళ్ళాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్చేంజ్ గురించి ఎంతోమంది తెలియాలి. 2, ఆ కాయిన్ మీద ఒక క్లారిటీ ఇవ్వాలి. 3, కొనుక్కున్న వాళ్ళందరి దగ్గర కూడా కరెన్సీ ఉండాలి. ఆ కరెన్సీ కూడా చాలా ఎక్కువ ఉండాలి. ఏంటి ఆ కరెన్సీ? ఐఎస్డిటి కావచ్చు, యుఎస్డిటి కావచ్చు, ఎక్కువ ఉండాలి, ఎక్కువ మంది దగ్గర ఉండాలి. అలా ఉన్నప్పుడే దాన్ని చేయగలరు. మార్కెట్లోకి చాలామంది, ఒక 100 మంది, 200 లేదా 1000 మంది రావచ్చు, కానీ ఆ వచ్చిన వాళ్ళందరికీ అక్కడ చూసి కొనాలనిపించవచ్చు, కానీ డబ్బు ఉండాలి, అక్కడ చెల్లుబాటు అయ్యే క్యాష్ ఉండాలి. కాబట్టి అలా ఉన్నప్పుడే మార్కెట్ బాగా వెళ్తుంది. ఇప్పుడు మనం చేసేది కూడా అదే. అది ఎలాగా ఏంటి అనేది ఇప్పుడు చెప్తాను, కొంచెం శ్రద్ధగా వింటే. మన 3 కాయిన్లో ఏ కాయిన్ కూడా తగ్గే సమస్య లేదు, కుమ్మేస్తుంది. అది ఇప్పుడు మనం ఆ కమ్యూనిటీ కానీ కొనుగోలు కమిటీ 2 తేడాలు ఉంటాయి. ఈ కొనుగోలు కమిటీని పెంచడానికి కొన్ని అద్భుతమైన ప్లాన్స్తో మనం ముందుకెళ్తాం. నాకు కూడా ఇవాళ ఓపెన్ చేసేద్దాం ఎక్స్చేంజ్ అని ఉంది, ఎందుకంటే నేను దాన్ని అంత గొప్పగా తయారు చేశాను. కానీ ఇవాళ ఓపెన్ చేస్తే వచ్చేదానికంటే అనుకున్న టైంలో, అనుకున్న ప్లేస్లో, అనుకున్న విధంగా ఓపెన్ చేస్తే ఆ ఎప్లాజ్ కానీ, ఆ కాయిన్ ర్యాలీ అంటే పెరగడం, ఆ ర్యాలీ కానీ మీరు ఎంజాయ్ చేసేలాగా, మీ సంపదను మీరు పెరిగేలాగా, ఈ టైంలోనే నేను కొనుక్కోవాలి లేదా మళ్ళీ కొనలేము అనేది నిజం. ఆ టైంలో మీరు కూడా కొనుక్కోవాలనుకున్నాను, కొనుక్కునేలాగా ఇప్పుడు చేస్తున్నాను. మన కమ్యూనిటీ చాలా అద్భుతంగా వస్తుంది, చాలా బాగా పెరుగుతుంది. మనకు 5 రకాల పాయింట్స్లో కివో, క్యూలెఫ్, కే వ్యాలెట్, డాడీ రోబోట్, ఎక్స్చేంజ్, ఈ 5 పాయింట్లలో అద్భుతంగా పెరుగుతుంది. అది ఎలాగో చూపిస్తాను, తర్వాత విషయాలు మాట్లాడతాను. ఇప్పుడు ఈ పైన కనిపిస్తున్నవి మన క్యూ ఎక్స్చేంజ్ అంటే డీక్యూ ఎక్స్చేంజ్లో ఫ్రీ జాయినింగ్స్, ఎటువంటి పేమెంట్స్ కానీ ఏమీ లేవు కదా. ఆ ఫ్రీ జాయినింగ్స్లో చాలామంది 9వ లెవెల్ విన్ అయిపోయి విశాఖపట్నం మెగా ఈవెంట్ విన్ అయిపోయారు కూడా. అంటే వాళ్ళ తాలూకా కమ్యూనిటీ వాళ్ళ 25 లెవెల్స్లోనూ ఉన్న దాంట్లో 9వ లెవెల్లో 50,000 టీం వచ్చేసిన వాళ్ళు ఇప్పుడు అక్కడ 2 పెట్టాను. ఇంకా చాలామంది ఉన్నాయి, అవన్నీ పెట్టడం అవసరం లేదు కాబట్టి చాలామంది విన్ అయ్యారు. అంటే 50,000 కమ్యూనిటీ మార్కులు కొట్టేశారు. ఇప్పుడు వాళ్ళకి కింద చూడండి, కింద కమ్యూనిటీ ఉన్నది లాస్ట్లోది, దానిపైన కాయిన్స్ ఎన్ని ఉన్నాయని ఉన్నాయి. కాయిన్స్ ఎన్ని ఉన్నాయి? చాలా ఎక్కువ ఉన్నాయి, 4,700 చిల్లర ఉన్నాయి క్యూసీసీ కాయిన్స్.
సూపర్బ్, హ్యాట్స్ ఆఫ్ దమ్, వాళ్ళందరికి కూడా కంగ్రాచులేషన్ చెప్తూ శుభాభినందనలు తెలియజేస్తుంది. ఒక క్యూసీసీ కాయిన్ నా మార్కులో చాలా వైడ్గా ఉంది. అది కారణం ఏంటంటే క్యూసీసీ గురించి చిన్న విషయం చెప్పాలి. క్యూసీసీ కాయిన్స్ మన దగ్గర 5 కోట్లు ఉన్నాయి. ఈ 5 కోట్లలో మొత్తం ఒక్క కాయిన్ కూడా బయటకు ఇవ్వలేదు. ఒక్క మన మిలిటరీ వాళ్ళకి ఇచ్చింది తప్ప. దాని గురించి మరో సందర్భం చెప్తాను. మన మన కంపెనీ డెవలప్మెంట్ కోసం తప్ప మిగతా అన్నీ కూడా కంప్లీట్గా మైనింగ్ కాయిన్స్. టోటల్ మైనింగ్ కాయిన్స్ మిలిటరీలో ఒక్కటే ఉండిపోతుంది. మరి ఆ మైనింగ్ కాయిన్స్ ఒక నెలకి ఇంత అని 100 సంవత్సరాలు పైబడి వస్తాయి. అంటే టోటల్ మైనింగ్ అన్నమాట. అద్భుతమైనటువంటి రేటుకి వెళ్తుంది. మనం స్టార్టింగే $7 మనం లిస్ట్ అవుట్ చేద్దాం. $7. ఈ లిస్ట్ అవుట్ చేసింది ఎలా చేస్తామో ఇప్పుడు చెప్తాను, అది కూడా వినండి. ఈ బొమ్మలు పెడితే ఇంపార్టెంట్ అని అర్థం, అది మీరు ప్రతిసారి గుర్తుపెట్టుకోండి. జనరల్గా ఎక్స్చేంజెస్లో మనం లిక్విడిటీ ఫండ్ పెడతాం. మనం లిస్ట్ చేస్తూ ఇన్ని కాయిన్స్ అని పెట్టేసి ఇంత లిక్విడిటీ ఫండ్ అని పెడతాం. ఆ లిక్విడిటీ ఫండ్ అనేది మళ్ళీ మనకి ఎప్పుడైనా విత్డ్రా చేసుకోవాలనిపించినా మనం పెట్టిన కాయిన్స్, గుర్తుపెట్టుకోండి, మనం పెట్టిన కాయిన్స్ అమ్ముడిపోతే అది కూడా మన తాలూకా మెయిన్ అకౌంట్లోకి వెళ్తుంది. మన దగ్గర కొనుక్కున్న వాళ్ళు మళ్ళీ అమ్ముకుంటే అమ్ముకున్నోడు అకౌంట్ పోద్దా క్యాష్. కానీ కాయిన్ లిస్ట్ చేసినప్పుడు ఎన్ని కాయిన్స్ పెడతారో ఆ క్యాష్ ఆ కాయిన్ తాలూకు ఓనర్కి వెళ్తుంది. ఉదాహరణకి ఒక కాయిన్ని ₹1 పెట్టారనుకో, ₹1,00,00,000 కట్టారు వాళ్ళు. ఉదాహరణ చెప్తున్నారు, 1,00,00,000 కాయిన్స్ ఇచ్చేసారు. వాళ్ళు ఎన్నైనా పెట్టుకోవచ్చు, వాళ్ళ ఇష్టం. లిక్విడ్ని బట్టి పెట్టేసుకుంటారు. అయితే ₹1,00,00,000కి కట్టారు అక్కడ, అందులో లిక్విడిటీ పెట్టారు. ఈ 1,00,00,000 కాయిన్స్ సేల్ అయిపోయాయి. ఇప్పుడు ఆ సేల్ అయినప్పుడు పెరిగిన రేటుతో ₹1 పెట్టాడు, అది 2 అమ్మొచ్చు, 3 అమ్మొచ్చు, 4 అమ్మొచ్చు, అలా పెరిగిన రేటు తరుగుదంతా ఆ కంపెనీ ఎవరైతే కాయిన్ ఓనర్ ఉండో వాళ్ళకి వెళ్తుంది. అలా వెళ్ళినప్పుడు అది ఇంకో 1,50,00,000 వచ్చింది అనుకుందాం. ఈ ముందు పెట్టిన 1,00,00,000, ఇది 1,50,00,000, 2,50,00,000 కోట్లు. ఈ 2,50,00,000 కోట్లు కూడా ఆ కాయిన్ ఓనర్ దాన్ని తీసేసుకోవచ్చు. ఎప్పుడైనా తీసేసుకోవచ్చు. అలా పెడతారు. ఆ క్యాష్ ఎప్పుడైతే తీసుకోవచ్చు కదా, తీసుకున్నారు అనుకుందాం. ఆ క్యాష్ ఎప్పుడైతే తీసారో ఆ కాయిన్కు ఉన్న సపోర్ట్ పడిపోతుంది. అలాంటప్పుడు కొనుగోలుదారులందరూ ఇబ్బంది పడతారు. ఇది ఒక పద్ధతి. అంటే నువ్వు పెట్టిన లిక్విడిటీని నీకు నచ్చినప్పుడు డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడున్న ఎక్స్చేంజ్లో ఉన్న సిస్టమ్ అంతా ఒకటే. ఇప్పుడు మన సిస్టమ్ చెప్తాను చూడండి. మన సిస్టమ్ ఏంటంటే, ఇప్పుడు మనం కూడా ₹1,00,00,000 అక్కడ మనం లిక్విడిటీ పెట్టాం, కాయిన్స్ రెడీ చేసాం. ఈ లిక్విడిటీలో మన ఎక్స్చేంజ్లో ప్రత్యేకించి ప్రపంచంలో ఇంతవరకు ఎవరు వాడని ఒక కొత్త ప్యాటర్న్ వాడుతున్నాం. ఎవరు, ఇన్క్లూడింగ్ బైనాన్స్ ఈజ్ ద కింగ్. కాయిన్స్లో కింగ్ బిట్ కాయిన్ అయితే ఎక్స్చేంజ్లో కింగ్ బైనాన్స్. ఆ ఎక్స్చేంజ్తో సహా ముందు నేను చెప్పిన సిస్టంలోనే ఉంది. కానీ మన డీక్యూ ఎక్స్చేంజ్లో ఒక కొత్త విధానం తీసుకొస్తున్నాం. అదేంటంటే లిక్విడిటీ లాక్ సిస్టమ్ అనేది ఒకటి తీసుకొస్తుంది. లిక్విడిటీ అన్లాక్ అనేది ఒకటి ఉంటుంది. ఈ అన్లాక్ అనేది మీకు నచ్చినప్పుడు తీసేసుకోవచ్చు. ముందు చెప్పింది అదే అన్లాక్ సిస్టమ్, అది లాక్ అవుతుంది. ఇప్పుడు నేను చెప్తున్నది మన కాయిన్, మన క్యూసీసీ కానీ మన కేవీసీటీ కానీ
మన డీకాయిన్ కానీ లాక్డ్ సిస్టంలో, లిక్విడిటీ లాక్ సిస్టంలో పెడుతున్నాను. 100 ఏళ్ళు పైబడి మనది వెళ్తుంది. 100 సంవత్సరాల వరకు ఎవ్వరు 100 ఏళ్ళు వరకు తీయడానికి కావద్దు ఇంక. అప్పుడు నేనుండను, నా పిల్లలు ఉండు, నా మనవడు ఉండు, మన మనవాడు కూడా ఉండకపోవచ్చు. అలాగే మీరు కూడా. కాబట్టి లిక్విడిటీ అనేది తీయడానికి వీలు లేకుండా లాక్డ్ లిక్విడిటీ పెడుతున్నాను. అంటే కాయిన్ కొనుక్కున్నవాడికి ఎంత భరోసా ఉంటుందో చూడండి. ఇది ఫస్ట్ది. ఇక రెండవది, మనం అక్కడ కాయిన్స్ పెడతాం. ఆ క్యాష్కి ఇన్ని కాయిన్స్ అని పెట్టుకుంటాం. మన ఇష్టం ఎన్ని పెట్టవచ్చు. అక్కడ పెట్టిన దాన్ని బట్టి మనం రూపాయి పెడతామా అని పెట్టవచ్చు, 100 రూపాయలు పెడతాం, దానికి సమానం మన ఇష్టం ఉన్నట్టు పెట్టుకోవచ్చు ఆ ₹1,00,00,000కి. అయితే ఇక్కడ ఎన్ని కాయిన్స్ మనం ట్రేడింగ్లో పెడుతున్నామో ఈ ₹1,00,00,000 ప్లస్ మన కాయిన్స్, ఈ కాయిన్స్ అమ్మేగా వచ్చిందంతా కూడా మన అకౌంట్లోకి వెళ్తుంది కదా. అది కాయిన్ అకౌంట్లోకి వెళ్ళిపోద్ది కదా. కాయిన్ నేను లాంచ్ చేస్తాను, నాది కాయిన్ లాంచ్ చేస్తున్నాను, అందులోకి వెళ్ళిపోద్ది. అది డ్రా చేసుకోవడానికి లేకుండా లాక్డ్ సిస్టంలో పెట్టాను. అంటే ఆ ₹1,00,00,000 లాక్ అయిపోద్ది. ఇప్పుడు మనకి పెట్టిన కాయిన్స్ అన్నింటిలో ఎంత క్యాష్ వస్తుందో ఆ క్యాష్ అంతా మళ్ళీ లిక్విడ్లోకి వెళ్ళిపోద్ది. ఆ రెండు కలిసిపోతే అది కూడా లాక్ అయిపోద్ది. బాగుంది కదా. ఆ అమ్మిన క్యాష్ కూడా లాక్ అయిపోద్ది. ఆ ₹1,00,00,000 పెట్టినప్పుడు అక్కడ ఎన్ని కాయిన్స్ పెట్టినా అన్ని కాయిన్స్ కూడా లాక్ అయిపోతాయి. అంటే అప్పుడు ఏమవుద్ది, ఇంకా కాయిన్ వాల్యూ పెరిగిపోద్ది, ఇంకా భరోసా వస్తుంది, ఇంకా స్ట్రాంగ్ అయిపోద్ది. ప్రపంచంలో ఎవ్వరు ఇంతవరకు అలా పెట్టలేదు. కావాలంటే చెక్ చేయండి. అక్కడితో అయిపోయిందా? అవలా. నేను 250 days దీని తాలూకా రన్నింగ్ పీరియడ్ పెడతాను. ఇది ఈ దీన్ని రన్ చేసింది మనం ఫండ్ పెట్టిన తర్వాత ఈ 250 రోజుల్లో ఎన్ని కాయిన్స్ అయితే పెట్టాం అన్ని కాయిన్స్ తాలూకు వచ్చింది అంతా కూడా తక్కువ వెళ్తాయి. ఆ మొత్తం అంతా కూడా లిక్విడిటీలో చేరిపోయి లాక్ అయిపోయింది. కానీ ఈ 250 days తర్వాత ప్రతిరోజు కూడా మీ దగ్గర ఎవరెవరి దగ్గర ఎన్ని క్యూసీసీ మైనింగ్ కాయిన్స్ ఉన్నాయో ఆ మైనింగ్ కాయిన్స్ అన్నింటి నుంచి కూడా కొంత కాయిన్ అంటే ఆ కాయిన్లో కొంత భాగం చెప్పు రిలీజ్ అవుతూ ఉంటుంది. అలా రిలీజ్ అయిన కాయిన్స్ అన్ని మీరు అమ్మేసుకోవచ్చు. మరి ఆ రోజుకి దీని రేట్ చాలా హైకి వెళ్ళిపోతుంది. ఆ హైకి వెళ్ళిపోయినప్పుడు మీరు ఇది అమ్ముకొని డ్రా చేసుకుంటారు. ఇవేవి మీరు కొనలేదు, ఏ క్యూసీస్కి ఆయన కొనలేదు. అది నేను మీకు మన కుటుంబానికి అనుబంధంగా, ఆత్మీయ అనుబంధంగా గిఫ్ట్గా ఇస్తున్నాను. మీరు అమ్ముకొని తక్కువ రేట్ ఉందనుకో మీకు తక్కువ డబ్బులు వస్తాయి, ఎక్కువ రేట్ అయిపోయింది అనుకో ఎక్కువ డబ్బులు వస్తాయి. కాబట్టి ఎక్కువ రావడానికి, ఎక్కువ రేటు పెరగడానికి ఈ సిస్టమ్ తీసుకున్నాను. ఇక్కడ దాగిపోలేదు. ఇప్పుడు వినండి. ఇప్పుడు ఏమవుతుందంటే రోజు మీ అందరి కలిపి ఎగ్జాంపుల్కి 400 కాయిన్స్ ఇచ్చాం అనుకోండి డైలీ, మీ అందరి దగ్గర ఉన్ని కలిపి. ఇది ఒక సూపర్ ప్లాన్తో వస్తున్నాను. అది మీకు అప్పుడు మళ్ళీ ఫిగర్ వేరుగా చెప్తాను. అదిరిపోద్ది, ఇంచుమించు ఇలాగే ఉంటుంది. 400 కాయిన్స్ మీకు వస్తుంది మీ అందరికీ కలిపి ఆ మైనింగ్లో. దానికి మీరు నాకు డబ్బులు ఇవ్వలేదు, కానీ అవి రిలీజ్ అయిన కాయిన్స్ అన్నీ కూడా ఎంత కాయిన్లో చిన్న మొక్క రిలీజ్ అయిందో, ఎంత రిలీజ్ అయింది మీ కాయిన్స్ని బట్టి అది మీరు అమ్ముకొని మీరు హ్యాపీ క్యాష్ తీసుకోవచ్చు. క్లియర్. కానీ 50 కాయిన్స్ రోజు వస్తున్నాయి కదా. ఈ రోజు వచ్చి 50 కాయిన్స్కి ఆ రోజు దాని రేటు 10,000 ఉంది. 50 కాయిన్స్కి ఎంత వస్తుంది? 5 లక్షలు వస్తుంది. అంతే కదా. 5 లక్షలు వస్తుంది. ఈ 5 లక్షలు కూడా లిక్విడిటీ లాక్లోకి వెళ్ళిపోద్ది. రోజు 50 కాయిన్స్ వస్తే రోజు ఆ రోజు ఎంత రేటుకి అమ్ముడిపోయిందో ఆ మొత్తం క్యాష్ అంతా లిక్విడిటీ లాక్లోకి వెళ్ళిపోద్ది. బాగుంది కదా. రోజు పడుతుంది. ఎలాగ ఎన్నాళ్ళు? 100 సంవత్సరాలు లిక్విడిటీ లాక్లోకి ఫండ్ రెడీగా పక్కన పెట్టి ఉంచాను. రోజు 50 కాయిన్స్ వస్తే ఆ అమ్ముడిపోయిన డబ్బులన్నీ లిక్విడిటీ లాక్లోకి వెళ్ళిపోతాయి. అంటే మనం పెట్టినటువంటి ఈ ఏదైతే ఇప్పుడు మనకి ఫండ్ ఉందో ఆ లిక్విడిటీలోను ఉన్నదో ఆ ఫండ్ అంతలోకి రోజు 50 కాయిన్స్ వచ్చి అందులో చేరిపోయి అది లాక్ అయిపోద్ది. లాక్ అయిపోద్ది. రోజు వస్తున్న కొద్ది కాయిన్కి ఎంత సపోర్ట్ వస్తుంది చూడండి. ఇప్పుడు ఎగ్జాంపుల్కి బిట్ కాయిన్కి ఆ సిస్టమ్ ఉందనుకోండి. ఇప్పుడు రోజు ఎంత?
రోజు 5 కోట్ల పైబడి రోజు అందులోకి వెళ్ళిపోతుంటుంది. అంటే కాయిన్‌కి ఎంత మద్దతు వచ్చేస్తది. ఆళ్ళెవ్వరికీ లేదు. బిట్‌కాయిన్ కాదు ఎవరికీ లేవు. ఫస్ట్ మన క్యూసీ స్కాన్స్ ముందుగా ఇప్పుడు పెడుతున్నాను. మీరు చూడండి మన క్యూసీ స్కాన్ ట్రేడింగ్ చూస్తే మీరు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఇలా లిక్విడిటీని లాకింగ్ సిస్టమ్‌లో పెట్టిన ఒకే ఒక్క ప్లాను, ఒకే ఒక ఎక్స్‌చేంజ్ మనదే. మన దగ్గరికి ఇప్పుడు కొత్తోడు ఎవరైనా వచ్చారనుకోండి, నా కాయిన్ మీ ఎక్స్‌చేంజ్‌లో పెడతాను. మీ ఎక్స్‌చేంజ్‌లోకి నా కాయిన్ పెట్టండి. కమ్యూనిటీ ఉన్నది కాబట్టి అని అడిగారనుకోండి. వాడి విధి విధానాలు మనకు నచ్చాయనుకోండి. అప్పుడు మనం ఏం చెప్తాం? 2 ఆప్షన్స్ ఇస్తాం. లాకింగ్ సిస్టమ్‌లో పెడతారా మీరు మీ లిక్విడిటీ? అన్‌లాకింగ్‌లో పెడతారు. మీరు ఇక్కడ ముందు పెట్టేటువంటి ఎంతైతే కాయిన్స్ రిలీజ్ అవ్వడానికి ఎంత పెడుతున్నారో అంతనా లాకింగ్, అన్‌లాకింగ్ అని ఆప్షన్ ఉంటుంది. అన్‌లాక్ అన్నారనుకోండి వాళ్ళకి నచ్చినప్పుడు తీసుకుంటారు. ఆ కాయిన్‌కి ఉన్న బేస్ పాడవుతుంది. అది వాళ్ళ ఇష్టం. లాక్ అన్నారనుకోండి ఆ కాయిన్ స్టాండర్డ్‌గా దాని బేస్ స్టాండర్డ్ అయిపోయింది. వాళ్ళ ఇష్టం. అయితే 100 ఏళ్ళు ఇక్కడ ఉన్నది కాబట్టి 100 సంవత్సరాల వరకు అది తీయడానికి అవ్వదు కాబట్టి మాక్సిమం ఎవరు ఒప్పుకోరు. కాకపోతే ఆయన 10 ఏళ్ళు 5 ఏళ్ళు అని చెప్పాడు అనుకోండి. కొన్ని స్లాబ్లు ఇచ్చి ఆ స్లాబ్లో ఓకే చేసి అనుకోండి. ఆ స్లాబ్ కనెక్ట్ అవుతాడు. లేదనుకోండి అన్లాక్లోనే ఇచ్చేస్తాడు. వెళ్ళిపోతారు. కానీ మన కాయిన్స్ అన్ని ప్యూర్ లాకింగ్ సిస్టంలోనే వెళ్తుంది. సో ఇప్పుడు మన తాలూకు కాయిన్స్ ఏంటంటే క్యూసీసీని ఒక అద్భుతమైన ప్లాన్తో తీసుకొస్తున్నాం. మీరు రేపు ఎక్స్చేంజ్ మాల్దీవుల్లో పెడదామనేసి మనం ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఎందుకు మాల్దీవుల్లో పెడుతున్నాము అంటే దాన్ని హైట్ తీసుకురావడం కోసం, దాన్ని ప్రపంచం అంతటికీ తెలియడం కోసం, మన తాలూకు కమిటీ అందరికీ కూడా తెలియడం కోసం, అన్నీ అంత గొప్పగా తెలియడం కోసం, దానికోసం ఒక మంచి ప్లేస్ని దుబాయ్ తర్వాత మళ్ళీ దీన్ని ఎంచుకున్నాం. ముందు ఫేజ్ 1లో ఇక్కడ లాంచ్ అవుతుంది. ఫేజ్ 2 కేబీసీటీ కాయిన్ విశాఖపట్నంలో లాంచ్ అవుతుంది. ఫేజ్ 3 దుబాయ్లో లాంచ్ అవుతుంది. అక్కడ డీ కాయిన్. ఈ 3 పద్ధతుల్లో తీసుకున్నాం. ఈ 3 పద్ధతుల్లో తీసుకోవడం వల్ల 3 కాయిన్స్ కూడా అత్యద్భుతమైన రేటుకి వెళ్తాయి. ఇప్పుడు నేను ప్లాన్ అంతా చెప్పలేను కాబట్టి అది రిలీజ్ చేసినప్పుడు కొంత, రన్నింగ్లో కొంత మీకు ఎలా ప్లాన్ వస్తూనే ఉంటుంది కాబట్టి కాయిన్ ఇంకా స్ట్రాంగ్ అయిపోద్ది. ఎందుకు నేను అంతా చెప్పట్లేదు అంటే మన లోకం గురించి మీకు తెలుసు. ఒకరు ఏం చేస్తారో ఇంకొకరు అది చేస్తారు. ఆడు ఎర్ర రంగు వేసాడు, నేను తెల్ల రంగు వేసి చేస్తాను. అలాంటి కాపీ రాయిలకు కూడా మన ఎక్స్చేంజ్ కానీ మన కాయిన్ కానీ దొరకకూడదు. అందుకోసం ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటాను. ఒకసారి ఒక ప్లాన్ చెప్పాను, దానికి వచ్చాడు అనుకోండి, నెక్స్ట్ మళ్ళీ ఇంకోటి వస్తుంది. ఇలా ఒక దాని తర్వాత ఒకటి రావడం, మనం వెళ్తూ ఉండడం వల్ల మన వెనకాతలు వచ్చే వాళ్ళందరికీ అరే వీడు తల డీ కాయిన్ని లేదంటే ఈ ఎక్స్చేంజ్ని ఫాలో అవుతున్నాడు రా అని తెలిసిపోద్ది అందరికీ. మనం ఏం పెట్టాం అదే పెడుతున్నాడు, మనం ఏం చేసాం అదే చేస్తున్నాడు. అప్పుడేమవుతుందో తెలిసిపోద్ది. అప్పుడు ఆయన ఏం చేయాలా? అది కాదు, ఆయనది అది కాదు, నాది ఇది కాదు, ఆయన చేసింది ఈ తప్పు, నాది ఇంత బలం అని చెప్పుకోవాల్సి వస్తుంది. అలా చెప్పాడంటే మనకే పబ్లిసిటీ చేస్తున్నాడని అర్థం. ఆటోమేటిక్గా ఇవన్నీ మనల్నే ఫాలో అవుతారు కాబట్టి అది కూడా మనకే పబ్లిసిటీ. సో అలా ఫాలో అవ్వకుండా ఉండడానికి నేను కొన్ని దీన్ని క్లోజ్ చేసుకుంటూ వెళ్తున్నాను. అంటే క్లోజ్ చేయడం అంటే విషయం మొత్తం చెప్పట్లేదు. ఏది చెప్పాలో అదే చెప్తుంటాం, ఎప్పుడు చెప్పాలో అప్పుడే చెప్తుంటాం, ఎందుకు చెప్పాలో అందుకే చెప్తాం. అలా చేస్తున్నాం కాబట్టి రేపు క్యూసీసీ కాయిన్ మార్కెట్ కూడా అదిరిపోద్ది. దీనికి మనం ఏం చేయాలో ఇప్పుడు నేను చెప్తాను చూడండి. దీనికి ఇందా నేను చెప్పినట్టుగా క్యాష్ అందరి దగ్గర ఉండాలి. అందరి దగ్గర క్యాష్ ఉన్నది అనుకోండి, కొనుగోలుదారులు పెరిగిపోతారు. ఇప్పుడు యూఎస్డిటీ కొనాలంటే ఎవరి దగ్గర దొరకట్లేదు. మనం డాడీ రోబోట్ ఓపెన్ చేసాం కానీ జాయినింగ్స్ చేయడానికి ఎవరి దగ్గర లేదు. ఎవరి దగ్గర ఉన్నదంటే రేట్లు పెంచుతున్నారు, ఎవరి దగ్గర ఉన్నదంటే తక్కువ ఉంది. మీకు ఎంత కావాలో అంతా నేను సప్లై చేస్తున్నాను లేడు. అలా ఎవరైనా సప్లై చేసినట్లయితే దాని రేటు పెంచేస్తున్నారు. లేదంటే అది కరెక్ట్గా వాళ్ళు మనకి ఇవ్వకుండా కానీ డబ్బులు తీసుకుని ఆగిపోయినా మనం ఏం చేయలేం. అందుకోసం మన వాళ్ళందరి కోరిక మేరకు నేను డిసెంబర్లో చేయాల్సింది ఇప్పుడు చేస్తున్నాను. మీ అందరి కోరిక మేరకు అడిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరి కోరిక మేరకు
ఏంటి, ఐఎస్డిటి ఇప్పుడు రిలీజ్ చేస్తుంది. ఈ ఐఎస్డిటితో మీ డాడీ రోబోట్ని యాక్టివేట్ చేసుకోవచ్చు. మన ఎక్స్చేంజ్లో పట్టుకెళ్ళి మీరు ఏదైనా కొనుక్కోవచ్చు. మీకు వచ్చిన కమిషన్ని కొనుక్కోవచ్చు, యాక్టివేషన్ వాడుకోవచ్చు, ఎక్స్చేంజ్లో పట్టుకెళ్ళవచ్చు, అమ్ముకోవచ్చు. ఇన్ని రకాలుగా పనికొస్తుంది కాబట్టి మీకు సూపర్గా మీకు కావలసినంత సఫిషియెంట్గా దొరికేలాగా ఇప్పుడు ఇండియా మొత్తం మీద ఒక కొంతమంది ఐఎస్డిటి అడ్మినిస్ట్రేటర్స్గా తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి మీకు ఐఎస్డిటి వస్తుంది. అలా వాళ్ళ దగ్గర తీసుకుంటే మీకు 5% ఎక్స్ట్రా వస్తుంది. అదే యూజిడి తీసుకుంటే మీకు 5% తిరిగి ఎక్కువ కట్టాలి. కానీ ఇక్కడ అవుతుంది మీకే ఎక్కువ వస్తుంది. కాబట్టి దాని ద్వారా మనం ఈ ఐఎస్డిటిని మనం స్టోర్ చేసుకొని దేనికి కావాలంటే దానికి వాడుకొని చేయడం వల్ల కాయిన్ ప్రతి ఒక్కరూ కొనగలరు. ఐఎస్డిటి ఉన్నదంతా ముందు రోజు ఉన్న రేటుకి మరుసటి రోజు ఉండదు, మరుసటి రోజు ఉన్న రేటు మళ్ళీ మూడో రోజు ఉండదు, మూడో రోజు ఉంటే నాలుగో రోజు ఉండదు. ఎందుకంటే మనం ఇప్పుడు క్యూసీస్ కాయిన్ ఎలా రోజువారీ ఎలా విడుదల చేస్తూ ఉంటానో కొన్ని కాయిన్స్ అనేది ఇప్పుడు మీకు చెప్తాను చూడండి. మనం మొదటి రోజు 500 కాయిన్స్ రిలీజ్ చేసాం అనుకుందాం. దీని కాస్ట్ $7 రిలీజ్ చేసాం అనుకుందాం. 7కి చేస్తాను. ఆ రోజు అంతా అయ్యేసరికి అది ఉదాహరణకి $12కి వెళ్ళింది అనుకోండి. రెండో రోజు మళ్ళీ 500 కాయిన్స్ రిలీజ్ అవుతుంది. ఈ 500 కాయిన్స్ కూడా $12 మీదే రిలీజ్ అవుతుంది. మళ్ళీ నిన్న చేసినట్టుగా $7 మీద వెళ్దాం. ఈ రోజంతా మార్కెట్ అయ్యేసరికి ఇది $18కి వెళ్ళింది అనుకోండి. ఎగ్జాంపుల్ $18కి వెళ్ళింది అనుకోండి. ఆ మూడో రోజు రిలీజ్ అయ్యే కాయిన్ ఆ 500 కాయిన్స్ $18కే రిలీజ్ అవుతుంది. అంటే ఆ రోజు ట్రేడింగ్ ఎక్కడైతే అవి రిలీజ్ అయ్యేసరికి ఉన్నదో ఆ రేటుకి ఆ కాయిన్స్ బయటకు వస్తాయి, ఆ రేటుకి అమ్ముడుపోతాయి. అమ్ముడుపోయిన క్యాష్ లిక్విడిటీ లాక్లోకి వెళ్ళిపోతాయి. ఈ కాయిన్ రేట్ అనేది ఆటోమేటిక్గా పెరిగిన రేటుకే వస్తూ ఉంటుంది మీరు అమ్మనట్టే. అదంతా కూడా లిక్విడిటీ లాక్లోకి వెళ్ళిపోవడం వల్ల మీ కాయిన్ రేట్ ఇంకా 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 బలం అవుద్ది, పెరుగుద్ది. ఈ సిస్టమ్ ఎవరు పెట్టలేదు, అంత ఈజీ కాదు. సో ఈ సిస్టంలో రిలీజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు మన కాయిన్ రేట్ ఏమవుతుందో మీరు ఒకసారి ఊహించండి. ఎంతమంది పాల్గొంటారో మీరు ఊహించండి. ఇప్పుడు మనకు వస్తున్నట్టు కమ్యూనిటీలో కిబోలో ఉన్నట్టు పాత కమ్యూనిటీకి 10 రెట్లు ఎక్కువ కొత్త కమ్యూనిటీ వస్తుంది మనకి. క్యూ ఎక్స్చేంజ్లోను ఒక 50,000 టీమింగ్ చేసి వాడు వైజాగ్ మీటింగ్ విన్ అయితే అందులోనూ ఒక 1000 కంటే ఎక్కువ పాత వాళ్ళు లేరు. మిగతా 49,000 మంది కూడాను కొత్త బ్లడ్, న్యూ బ్లడ్ వస్తుంది. అన్నింట్లో అలాగే న్యూ బ్లడ్డే వస్తుంది. కాబట్టి వీళ్ళందరూ మీ దగ్గర ఉన్నటువంటి డీ కాయిన్స్ కానీ, క్యూసీసీ కాయిన్స్ కానీ, కేవీజీ కాయిన్స్ కానీ మైనింగ్లో మీకు వచ్చినంతగా వాళ్ళకి రాదు. కాబట్టి ఆ వచ్చినటువంటి వచ్చిన వాళ్ళందరూ కొనడానికి ఈ కాయిన్స్ కొనాలి. వాళ్ళు తక్కువ రేట్లో ఉన్నప్పుడు కొనేసుకుంటే ధన్యం. క్యూసీసీ ఎక్స్చేంజ్లో మైనింగ్ కాయిన్స్ వస్తున్నాయి కొత్తగా వచ్చిన వాళ్ళకి, హ్యాపీ. కేవలెట్లో మైనింగ్ కాయిన్స్ వస్తున్నాయి కొత్తగా వచ్చిన వాళ్ళకి కూడా హ్యాపీ. ఇలా ప్రతి చోట కూడా మనం ఇస్తున్నాం. కాబట్టి కొత్త పాత కలయికలో డిసెంబర్ లోపు ఉన్న వాళ్ళకి ఈ అవకాశాలన్నీ. మరి డిసెంబర్ తర్వాత ఉన్న వాళ్ళ దగ్గర కాయిన్స్ లేవు. బిట్ కాయిన్ మొదట్లో ఉన్న వాళ్ళ దగ్గరే ఎక్కువ, ఎవరి దగ్గరైనా 1000 కాయిన్స్ 500 కాయిన్స్ ఉన్నాయంటే వాళ్ళ దగ్గర ఉన్నాయి. కొత్తగా ఇప్పుడు 1000 కాయిన్స్ కొనాలంటే 1000 కోట్లు పెట్టాలి. ఇవాళ రేట్లోనైతే 1250 కోట్లు పెట్టాలి. ఆ రోజు రేట్లోనైతే ₹2 పబ్లిక్లోకి వచ్చేసరికి, వాళ్ళు ఇంకా తక్కువ కమ్మే పబ్లిక్ వచ్చేసరికి ₹2 అంటే 2000 సరిపోద్ది. ఇవాళ 1250 కోట్లు కావాలి. కాబట్టి ఎక్కువ సంపద ఎవరి దగ్గర ఉంటుందంటే అప్పట్లో కొనుక్కున్న వాళ్ళ దగ్గర ఉన్నది. అలాగే మన కాయిన్ కానీ ఎక్కువ సంపద ఎవరి దగ్గర ఉంటుందంటే ఇప్పుడు మైనింగ్ చేసిన వాళ్ళ దగ్గర, అలాగే ఇప్పుడు కొనుక్కున్న వాళ్ళ దగ్గర నుంచి, మన ఎక్స్చేంజ్లో కొనుక్కున్న వాళ్ళ దగ్గరే ఉంటుంది. ఇంకెవ్వరి దగ్గర ఉండదు. క్రెడిట్స్ ఇంత బలంగా తీసుకెళ్తున్నాను కాబట్టి ఒక్కొక్కటి కూడా చేసుకెళ్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ డాడీ రోబోట్ అనుసంధానంగా కే వ్యాలెట్లో మన ఐఎస్డిటి ఎంపీపీ ఏదైతే ఉందో ఐఎస్డిటి ఎంపీపీని, ఐఎస్డిటి మాల్దీవుల ఎంపీపీ దాన్ని
ఈ రోజంతా వర్క్ చేసి రేపు రిలీజ్ చేసే ప్లాన్లో ఉన్నాను. కాబట్టి రెడీగా ఉందాం. రేపటి నుంచే మనం రిలీజ్ చేసిన వెంటనే ఐఎస్డిటి కూడా రిలీజ్ అవుతుంది. నిన్న ఏదైతే గిఫ్ట్లు పెట్టానో అవన్నీ కూడా ఐఎస్డిటికి ఇచ్చాం. అంటే ఐఎస్డిటి మాల్దీవులు ఎంపీపీ. ఓకే డాడీ. కాబట్టి జాగ్రత్త వినండి. మరికొన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం. మీరు ప్రతి కివోలో ఉన్న వాళ్ళందరూ వచ్చేయండి, తీసుకెళ్ళండి, అందరూ మార్చుకోండి. కొంతమందికి ఏంటంటే డాడీ కొద్దిగా మరి చేస్తున్నా కదా ఇంకా లేట్ అయిపోతుందేమో అనే భావం ఉంది. మీరు ఎప్పుడు అలా భావించకండి. ఇప్పటికిప్పుడు ఇలాగ ఓపెన్ చేసేసాను, ఎవరు కొంటారు ఎక్కువగాను, ఎవరు కొనాలి ఎక్కువగాను, మళ్ళీ కిబోలు కొనాలి. కొత్తలు ఉన్నారు, వాళ్ళు కొనాలి, వాళ్ళ దగ్గర ఐఎస్సిటీ వెళ్ళాలి. ఇప్పటికిప్పుడు ఇలాగ ఓపెన్ చేసి పెరగదు. మనం అలా చేసిన సందర్భాలు ఒక దశకు పెరిగి మళ్ళీ కింద పడిపోయిన సందర్భాలు మనం చూసాం. కొనే వాళ్ళందరూ కొనేస్తారు. ఇంకా తర్వాత నుంచి తక్కువకి వస్తే కొంటానన్న వాళ్ళు ఉంటారు తప్పిస్తే ఎక్కువకి వస్తే కొనే వాళ్ళు ఉండరు. ఎందుకు? వాళ్ళు డబ్బు ఎలాగేసుకోవాలో తెలీదు. అప్పుడు కూడా యూఎస్డిటీ దొరకలేదు వాళ్ళందరికీ. ఈరోజు అలా కాకుండా యూఎస్డిటీతో కొనుక్కోవచ్చు, ఐఎస్డిటీతో కొనుక్కోవచ్చు. మీరు ఏదైనా దేనితో కొనుక్కోవచ్చు స్టేబుల్ కాయిన్ మీద. కాబట్టి ఇప్పుడు నేను పర్ఫెక్ట్ పద్ధతిలో వెళ్తున్నాను. ఈలోగా మనకు కూడా కిబోలో అందరూ క్లియర్ అవ్వాలి కదా, అయితేనే కదా మనకి న్యాయం జరుగుతుంది. రేపు 15 వరకు మొత్తం చేసేసుకోండి. ఆ తర్వాత ఉండిపోయిన వాళ్ళకి ఇంత వెసులుబాటు, ఇంత అనుకూలత ఉండదు. వెళ్ళిపోవాలి, మొత్తం అందరం కూడా డబ్బులు తీసుకోవాలి. అయితే అమ్మేసుకోవడం లేదా తీసుకోవడం. ఈ అమ్మేసుకోవడం అనే పాయింట్ మీద ఒకటి చెప్తున్నాను. ఇది రిలీజ్ అయిపోయిన తర్వాత నేను ఒక కౌంటర్ పెడుతున్నాను. ఆ కౌంటర్లో మీ దగ్గర కాయిన్స్ ఉన్నాయంటే ఆ కౌంటర్లో పెట్టేసుకోవచ్చు. కొనుక్కునే వాళ్ళందరూ ఆ కౌంటర్కి వచ్చి కొనుక్కుంటారు. నా దగ్గర ఉన్నాయని మీరు అమ్మితే అది కొనుక్కుంటారు. నేను ఎక్కడ కొనాలో తెలియదు అన్నప్పుడు ఈ కౌంటర్లోకి వచ్చి కొనుక్కుంటారు. నీ కాయిన్స్ ఆ కౌంటర్లో పెట్టుకో. ఆ కౌంటర్లో పెట్టుకుంటే అక్కడి నుంచి కొంటారు అన్నమాట. అప్పుడు కిబోలో కాకుండా ఉన్న వాళ్ళు అందరూ, లేదు కిబో వాళ్ళు కొనుక్కోవాలనే ఎవరి దగ్గర కొనాలో ఏంటో తెలియదు. కిబో నాన్ కిబో వాళ్ళు కొనుక్కున్నా ఎక్కడ మీరు మీరు ఇస్తున్న అందరికీ అందుబాటులో ఉండవు. మరి ఎక్స్చేంజ్లోకి వచ్చిన వాళ్ళ దగ్గరికి క్యూఎల్ఎఫ్లు అమ్ముతున్నట్టు తెలియదు, ఈ విషయం తెలియదు. కేవరెట్లోకి వచ్చిన వాళ్ళకి ఈ విషయం తెలియదు, అని కొనుక్కోలేరు. అందుకోసం పబ్లిక్గా దీన్ని అందరికీ తెలిసేలాగా నేను ఒక కౌంటర్ పెడతాను, బీసీటీ కౌంటర్. అందులో మీరే అమ్ముతారు, మీరు పెట్టి అందులో అమ్మేసుకోవచ్చు. ముందు ఈ కంప్లీట్ అయిపోవాలి. మనం అనుకున్న టైం ఇంకా ఉంది కదా, నేను ఇచ్చిన టైం 6 మంత్స్, అప్పుడు 7 మంత్స్ 6 మంత్స్ పెట్టాను, ఇంకా టైం ఉన్నది. ముందు ఎన్ని స్వాప్ అయిపోతే ఆ తర్వాత మిగిలిన ఎన్ని అవుటర్స్ కొనుక్కొని వాళ్ళు స్వాప్ చేసుకుంటారు ఆ కాయిన్. ఇంకా ఏ పద్ధతి ఉందో కొత్త పద్ధతి ఇస్తాను నేను. కాబట్టి కంగారు పడకుండా జాగ్రత్తగా ముందు మీ కాయిన్స్ అన్ని క్యూలేబుల్ తెచ్చుకొని వాడుకోవడం, స్వాప్ చేసుకోవడం, అమ్ముకోవడం అవకాశం ఉంటే చేయండి. కంగారు పడవద్దు. కరెక్ట్గా చేస్తున్నాము, ఆ కరెక్ట్గా చేస్తుంది అర్థం చేసుకోండి. మనం కంగారు పడ్డామంటే అర్థం ఏంటి? నాదమ్మేయరు, 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 నాకు అవసరం ఉంది, నాకు అవసరం ఉంది, నాకు అవసరం ఉంది. అప్పుడు ఏం చేస్తాం? నేను 90కి ఇస్తానని ఒకడంటే, 80కి ఇస్తాను ఒకడంటే, 70కి, 60కి, 60కి అలా కింద దించి తక్కువ రేటుకి అమ్మేస్తూ ఉంటాం. దానివల్ల మీకు ఏం ఉపయోగం లేదు కదా. అదే స్వాప్ చేసుకుంది అనుకోండి, రూపాయికి 10 రూపాయలు మళ్ళీ మైనింగ్ వస్తుంది, అంటే 11 రూపాయలు వస్తున్నాం మనం. మరి ఇక్కడ స్వాప్ చేసుకోవడం బెటర్ కదా. ఆ ఒక్క కాయిన్ ఆ రూపాయికి వచ్చిందని మళ్ళీ లోన్ పెట్టుకోవచ్చు, లేకపోతే అమ్మేసుకోవచ్చు. ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నప్పుడు మీరు స్వాప్ చేసుకోవడం ఉత్తమం. లేదు అమ్ముకుంటాను అంటే 11 రూపాయలు రావాల్సింది ₹10 40 పైసలకు 80 పైసలకు మీరు అమ్ముకోవాలి. అది మరి డబ్బులు అవసరం నాటి అమ్మేస్తున్నా అంటే దాన్ని నేను అడ్డు చెప్పను, అమ్ముకోండి, నేను కౌంటర్ ఇస్తాను, అందులో కూడా మీరు అమ్ముకోండి. ఓకే, థ్యాంక్ యూ డాడీస్. మరికొన్ని విషయాలతో మళ్ళీ ముందుకు వస్తాను. చాలా అద్భుతంగా చేస్తున్నారు. ఈ అవకాశాన్ని విడిచిపెట్టకండి, ఇందులోనే సరే విడిచిపెట్టకండి. మీ డాడీ రోబోట్లో కమిషన్ కూడా ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఎప్పటి నుంచి మీరు తీసుకొచ్చో రేపు చెప్పేస్తాను. వెంటనే తీసుకొని డ్రా చేసుకొని మీకు నచ్చినట్టుగా అమ్మేసుకోవచ్చు, లేకపోతే ఏదైనా వాడుకోవచ్చు. థ్యాంక్ యూ.